ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ శుభారంభం చేసింది. హాంకాంగ్ తో జరిగినటువంటి తొలి మ్యాచ్లో 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇందులో హాంకాంగ్ తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కనీసం ఫైట్ కూడా ఇవ్వలేకుండా 94 రన్ పరిమితం అయ్యారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 188 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి. ఇక్కడ కూడా హాంకాంగ్ బౌలర్ల తప్పిదాలే కలిసి వచ్చాయి ఆఫ్ఘనిస్తాన్ కి. సో ఫస్ట్ ఓవర్లోనే ఒక క్యాచ్ డ్రాప్, ఆ తర్వాత మరో క్యాచ్ డ్రాప్, మొత్తానికి ఒక 3-4 క్యాచ్లు వదిలేశారు. ఆ తర్వాత ఫీల్డింగ్ కూడా వదిలేశారు, కావాల్సినన్ని పరుగులు ఇచ్చారు. ఒక దశలో మంచిగా వికెట్లు తీసినప్పటికీ కూడా హాంకాంగ్ అజ్మతుల్లా ఒమర్జాయి రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. తను కొంచెం స్పీడ్ గా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సో మరో ఎండ్ లో ఉన్నటువంటి సిద్దికుల్లా ఆటలు కూడా తను కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు నిలబడి 70+ రన్స్ స్కోర్ చేశాడు. మహమ్మద్ నబీ కాసేపు ఆడాడు, తను 30+ రన్స్ స్కోర్ చేశాడు. సో 188 రన్స్ అనేది బిగ్ టార్గెట్. ఆ 189 రన్స్ అనేది బిగ్ టార్గెట్ హాంకాంగ్ కి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ లైనప్ కూడా బాగుంది. సో మరి ఏ దశలో కూడా వాళ్ళు పోటీ ఇవ్వలేక ఓడిపోయారు. 94 పరుగులే చేశారు. బాబర్ హయత్ ఒక్కడే 30+ రన్స్ స్కోర్ చేశారు. మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్స్ కే పరిమితమయ్యారు. ఓవరాల్ గా గుల్బదీన్ నైబ్ కి ఒక 2 వికెట్లు, నూర్ అహ్మద్ కి 1 వికెట్, రషీద్ ఖాన్ కి 1 వికెట్. సో ఇలా వాళ్ళ బౌలర్స్ అయితే సమిష్టిగా రాణించారు. బ్యాటర్లు కూడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా హాంకాంగ్ ఫీల్డింగ్ వైఫల్యం అయితే కలిసి వచ్చింది.